ఓం శ్రీ మాత్రే నమః. నా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేయగలరు. ఈరోజు మనము ఆషాఢ మాసం యొక్క ప్రాముఖ్యత తెలుసుకుందాము. పూర్వాషాఢ లేదా ఉత్తరాషాఢ నక్షత్రంలో కూడిన ఈ పౌర్ణమి నెలను ఆషాఢ మాసంగా చెప్పబడుతుంది. ఆషాఢం నుండి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఆషాఢ మాసాన్ని శూన్యమాసమని కూడా అంటారు. ఈ నెలలో వర్ష ఋతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. ఈ మాసంలో చేసే దానాన్ని, జపాన్ని మరియు పారాయణాలు ఎన్నో విశేష ఫలితాలు ఇస్తాయి. ఆషాఢంలో చేసే సముద్ర నది స్నానాలతో ఎంతో ముక్తిదాయకాలు. ఈ మాసంలో ఇంగువ, సోంపు మరియు నిమ్మకాయను ఆహారంలో వినియోగించడం వలన ఆరోగ్యం చక్కగా ఉంటుంది. శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి. ఆషాఢ మాసంలో జలాన్ని పూజిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. కుజుడు మరియు రవిగ్రహాలను పూజించినట్లయితే శక్తి సామర్థ్యాలు అభివృద్ధి అవుతాయి. అదేవిధంగా ఆషాఢంలో చెప్పులు, గొడుగు మరియు ఉప్పు దానం చేయడం వలన మంచి ఫలితాలుంటాయి. కర్కాటక రాశిలోనికి సూర్యుడు ప్రవేశించడంతోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. అంటే సూర్యుడు కర్కాటక రాశి నుండి మకర రాశిలో వెళ్ళే వరకు ఉండే ఈ ఆయనాన్ని దక్షిణాయనం అంటారు. ఈ ఆయనంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. అందుకే దక్షిణాయనం అంటారు. దక్షిణాయనం పితృదేవతలకు ప్రీతికరమని కూడా చెప్పబడింది. ఈ మాసంలో త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పూర్ణిమ. గురు పూర్ణిమ రోజు మనం గురువుని పూజిస్తాము. దీనినే వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఆషాఢ శుద్ధ విదియ నాడు పూరీ జగన్నాథ యాత్ర అనగా బలభద్ర, సుభద్ర రథయాత్రను కన్నుల పండుగగా జరుపుతారు. ఆషాఢ శుద్ధ పంచమి నాడు స్కంద పంచమిగా చెప్తారు. సుబ్రహ్మణ్య స్వామిని ఈరోజు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆషాఢ షష్ఠిని కుమార షష్ఠి అని కూడా జరుపుకుంటారు. ఆషాఢ సప్తమిని భాను సప్తమి అని కూడా చెప్పబడింది. ఉత్తరం నుంచి దక్షిణ దిశకు పయనిస్తున్న సూర్యుడు 3 నెలల తర్వాత మధ్యకు చేరుకుంటాడు. ఆ రోజున పగలు రాత్రి గడియ విగడియలు తేడా లేకుండా సరిసమానంగా ఉంటాయి. ఆషాఢ శుద్ధ దశమి నాడు శాఖా వ్రతం ప్రారంభిస్తారు. శాఖా వ్రతం అంటే శ్రీ మహాలక్ష్మిని పూజించి ఆకుకూరలను తినడం మానేసి ఆకుకూరలను దానం చేస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి అంటే శయన ఏకాదశి. ఆ రోజు తొలి ఏకాదశి పండుగగా జరుపుకుంటారు. ఈ రోజు నుండి చాతుర్మాస వ్రతం ఆరంభమవుతుంది. దీనినే మాతత్రయ ఏకాదశి అని కూడా అంటారు. ఆషాఢ మాసంలో తెలంగాణ ప్రాంతంలో సంప్రదాయబద్ధమైన బోనాల ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. దీనిని అమ్మవారికి నివేదనంగా చేసే పర్వదినాన్నే బోనాలు అంటారు. అన్నం, బెల్లం, పెరుగు, పసుపు, నీళ్లు, వేపాకులు ఈ బోనంలో ఉంటాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఈ పండుగ అత్యంత వైభవంగా జరుపుకుంటారు. సమస్త జగత్తు కారణమైనటువంటి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అన్నం, బెల్లం, పెరుగు, పసుపు, నీళ్లు, వేపాకులు ఇవన్నీ బోనంలో ఉంటాయి. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి హాని కలిగించే వ్యాధుల నుండి కాపాడుతాయి. ఈ సమయంలో ప్రకృతిలో జరిగే మార్పుల వలన అనారోగ్యాల పాలు కాకుండా ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఆషాఢం అనారోగ్య మాసం అని కూడా మనందరికీ తెలుసు. విపరీతమైన ఈదురుగాలులతో చినుకులు పడే సమయం ఈ ఆషాఢ మాసమే. కాలువలోనూ నదులలోనూ ప్రవహించే నీరు పరిశుభ్రంగా ఉండదు. చెరువులలోనికి వచ్చి చేరిన ఈ నీరు మలినంగా ఉండి మనుషులను ఆరోగ్యాలని హాని కలిగిస్తుంది. మనది వ్యవసాయం ఆధారిత దేశం. చాలా వరకు ఈ మాసంలోనే పొలం పనులన్నీ మొదలు పెడతారు రైతులు. చైత్ర వైశాఖ మాసాలలో వ్యవసాయ పనులు ఉండవు. కాబట్టి ఈ సమయంలోనే వివాహాది శుభకార్యాలు ఎక్కువగా ఉంటాయి. వర్షాలకు తగినట్లు విత్తనాలు చల్లుకునే రోజులు కూడా ఇవి.
అప్పటిలాగా కాలువ ద్వారా నీరు లభించేది కాదు. సరైన సమయంలో విత్తనాలు చల్లకపోతే సంవత్సరమంతా దారిద్ర్యంతో బాధపడవలసి వస్తుంది. అందుకే కొత్త కోడలు పుట్టింట్లోనే ఉండాలి, అల్లుడు అత్తవారింటికి వెళ్ళకూడదు అనే నియమం విధించారు పెద్దలు. ఇంటి ధ్యాసతో పనులు సరిగ్గా చేయరని ఆషాఢమాస నియమం పెట్టారు. అంతేకాకుండా అనారోగ్య మాసం ఆషాఢం. కొత్త నీరు త్రాగటం వల్ల చలి జ్వరాలు, విరోచనాలు, తలనొప్పి మొదలైన రోగాలు వచ్చే సమయం. స్త్రీలు గర్భం ధరించడానికి మంచి సమయం కాదు. అనారోగ్య దినాలలోనూ అశుభ సమయాలలోనూ గర్భధారణ జరిగితే ఉత్తమ సంతానం కలుగదు అనే నమ్మకం కూడా ఉంది. ఇన్ని కారణాల వల్ల ఆషాఢమాసాన్ని కొన్ని పనులకు నిషిద్ధం చేశారు మన పెద్దలు. ఆషాఢమాసం మొదటి వారంలో మనము వారాహి అమ్మవారి నవరాత్రులు జరుపుకుంటాము. ఆషాఢమాసంలో ముఖ్యంగా జరుపుకునే పర్వదినాలు ఆషాఢ శుక్ల ఏకాదశి అంటే తొలి ఏకాదశి, శయన ఏకాదశి, జయంతి ఏకాదశి, విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళే రోజు, మరొకటి గురు పౌర్ణిమ, ఇంకొకటి బోనాల పండుగ. ఈ మాసంలో వివాహాలు, శుభకార్యాలు చేయరు, ఎందుకంటే దేవతలు విశ్రాంతిలోకి వెళ్తారు కాబట్టి. కానీ ఈ నెల భక్తి, తపస్సు, పరమార్థం సాధించడానికి చాలా ఉత్తమం. విష్ణుమూర్తి మరియు లక్ష్మి, శనివార వ్రతాలు ఇవన్నీ ఆషాఢంలో అత్యంత ఫలప్రదంగా ఉంటాయి. ఈ ఆషాఢమాసం మనం శరీరాన్ని, మనసును శుభ్రంగా ఉంచుకొని ఆధ్యాత్మికంగా ఎదిగే ప్రయత్నం చేద్దాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరియు ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ.